నా పేరు మోహన్, కానీ అందరూ అభిరామ్ అంటారు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫిలిం డైరెక్షన్ కోసం ట్రై చేస్తున్నాను. హలో రే అభి, నాకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ఒకడు ఉన్నారు, ఇప్పుడు మూవీ ప్లాన్ చేస్తున్నాడని చెప్పాగా. అవును, నీ గురించి చెప్పారా? ఈరోజు కలవమన్నాడు. వాట్సాప్లో అడ్రస్ పెట్టాను, షార్ప్ 10:30కి అక్కడ ఉండు. సరేరా. అలా ఎండ్ అవుతుంది సార్. సరేనమ్మా, నేను మళ్ళీ పిలుస్తాను. హలో. ఏరా, ఏమైంది? మళ్ళీ పిలుస్తా అన్నాడు. నాకు డౌటే. డిసప్పాయింట్ అవ్వకరా, బాగుందని చెప్పాడుగా, ఖచ్చితంగా పిలుస్తాడు. సరేరా, ఉంటా.
ఏంటి పిన్ని అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నావు? ఓ షార్ట్ ఫిలిమా? అవునరా, ఈ అబ్బాయి షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి. మన మేడ పైన ఉంటాడు. ఓ ఛానల్ పేరేంటి? యశోదా మోహన్. ఎక్స్క్యూజ్ మీ. మీరు యూట్యూబర్ అంట కదా? మా పిన్ని చెప్పింది. నైట్ మొత్తం మీ షార్ట్ ఫిల్మ్సే చూశాను, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. యాక్చువల్లీ మాది గుంటూరు, స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, చిల్ అవుదామని పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చా. ఓ నైస్. అయినా యూట్యూబర్ అయ్యుండి ఇంత సింపుల్గా ఉన్నారేంటి? అయినా ఇందులో ఏముందండి, వీధికి ఒక యూట్యూబర్ ఉన్నాడు. అయినా నా టార్గెట్ అంతా ఫిలిం డైరెక్టర్ అవ్వాలని. ఓ గ్రేట్. ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఆల్రెడీ ప్రాజెక్ట్ జరుగుతుంది. మీకు ఇష్టమైతే మీ షూటింగ్ ఒకసారి చూడొచ్చా? మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఏం ఉండదండి, పక్కా స్క్రాచ్ ఉంటుంది. నో ప్రాబ్లం, జస్ట్ సరదాగా చూద్దామనంతే. సరే అండి. అండి కాదు, నా పేరు రాధా. సరే రాధా. నీకోసమే నేనే ప్రిపేర్ చేశా. ఏమో అనుకున్నా కానీ నిజంగా చాలా గ్రేట్. ఎందుకు? స్టోరీ, యాక్టింగ్, డైరెక్షన్ అన్నీ ఒకటివే చేయడం గ్రేటే కదా. డైరెక్టర్ అన్నాక అన్ని క్రాఫ్ట్స్ పైన గ్రిప్ ఉండాలి. కొన్ని ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే మరికొన్ని ఏమో అవసరాలే నేర్పిస్తాయి. మరి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే యూట్యూబర్వి కదా, గర్ల్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. యూట్యూబర్స్ని అమ్మాయిలు ఇష్టపడతారు కానీ ప్రేమించరు. రెండిటికి పెద్ద తేడా ఏంటి? చాలా తేడా ఉంది. ఒకప్పుడు అన్ని పనులు ప్రేమించిన ఒక్క అబ్బాయితో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫ్రెండ్గా ఒకడు, బెస్టీగా ఒకడు, రిలేషన్షిప్లో ఒకడు, చివరికి పెళ్లి చేసుకోవడానికి ఇంకొకడు. నిజమే అనుకో, కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరు. అందరు అమ్మాయిలు ఇదే అంటారు, కానీ చివరికి అందరూ ఒకేలా ఉంటారు. ఏంటి ఏదో అమ్మాయిల పైన పిహెచ్డి చేసినట్టు చెప్తున్నా? పిహెచ్డి ఏం చేయలేదు, కానీ చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ బట్టి చెప్తున్నా. చుట్టూ జరిగే సిచ్యువేషన్ని బట్టి మన లైఫ్లో కూడా అలానే జరుగుతుంది అనుకోవడం తప్పు. అందరూ మోసం చేసే అమ్మాయిలానే ఉండరు. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయినా ప్రేమని వదలని వాళ్ళు కూడా ఉంటారు. సరే ఉన్నారు. అయినా ఈ టాపిక్ పైన మనకు డిబేట్ ఎందుకు? సరదాగా ఏదైనా మాట్లాడదామా? సరే.
స్పెషాలిటీ ఉంది. తనతో ఉన్న ప్రతి మూమెంట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎంతసేపు స్పెండ్ చేసినా సరిపోదేమో అనిపిస్తుంది. అసలు ఈ ఫీలింగ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. యాక్షన్. ఓయ్, ఇక్కడున్నావా? ఏంటి మధ్యలో వచ్చేసావు? ఎంత కంగారు పడ్డాను తెలుసా? ఎందుకు కంగారు పడ్డాం? నీ హీరోయిన్స్తో బాగానే ఎంజాయ్ చేస్తున్నావుగా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? ఏం లేదులే, బాయ్. ఓయ్, బాగా అలవాటైనట్టుంది అమ్మాయిల్ని పట్టుకోవడం. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నా మాటలు నీకు పిచ్చి పిచ్చిగా అర్థమవుతున్నాయి, కానీ దాని వెనకాల నా రీజన్ అర్థం కావట్లేదా? ఎవరు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు చెప్పకుండానే తెలుసుకోగలిగితే ప్రపంచంలో ప్రాబ్లమ్సే ఉండవు కదా. అమ్మైనా అడిగితేనే అన్నం పెడుతుంది, డాక్టర్ అయినా ప్రాబ్లం చెప్తేనే మెడిసిన్ ఇస్తాడు. అసలు ఏం చెప్పకుండా ఇలా బిహేవ్ చేస్తే ఏమనుకోవాలి? సరే చెప్తాను, విను. నువ్వు అమ్మాయితో క్లోజ్గా ఉండడం నాకు నచ్చలేదు, అర్థమవుతోందా? అది జస్ట్ యాక్టింగ్ అంతే. నాకు తెలుసు, అయినా కూడా నాకు నచ్చలేదు. ఏంటి నువ్వు అనేది? అసలు ఎందుకు నచ్చలేదు? నువ్వేం డైరెక్టర్ రా బాబు. అసలు ఏ అమ్మాయి కూడా తను ఇష్టపడిన అబ్బాయి వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే తట్టుకోలేదు. ఐ లవ్ యూ, అర్థమవుతోందా? ఇది కూడా అర్థం కాకపోతే దూకి చావు. I love you. నీతో ఒకసారి మాట్లాడాలి. రేపు కలుద్దామా? ఇది మరీ టూ మచ్ అబ్బా. వచ్చావు, ప్రపోజ్ చేసావు, వెళ్ళిపోయావు. కనీసం నా ఒపీనియన్ కూడా తెలుసుకోవా? నువ్వే కోప్పడేసి, నువ్వే ప్రపోజ్ చేసి, నువ్వే వెళ్ళిపోతే మధ్యలో నేనేంటి? బేసిక్గా నేను రిజెక్షన్ని భరించలేను. అందుకే నువ్వెక్కడ రిజెక్ట్ చేస్తావని భయంతో దూరంగా ఉంటున్నా. ఎగ్జామ్ రాశాక రిజల్ట్ ఏమవుతుందో అని భయపడ్డం, ప్రపోజ్ చేశాక యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని భయపడ్డం కామనేలే. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సప్లీ రాసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే ప్రేమలో ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉండదు కదా. వా, డైలాగ్ అదిరింది. నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లో పెట్టుకుంటా. సారీ, అయినా నా గురించి ఏం తెలిసిన ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు?
ఇదేమైనా బిజినెస్ అనుకుంటున్నావా అన్నీ తెలుసుకొని ప్రేమించడానికి? అంతకంటే ఎక్కువ. బిజినెస్లో లాస్ అయితే డబ్బు మాత్రమే పోతుంది, అదే ప్రేమలో ఫెయిల్ అయితే జీవితం మొత్తం లాస్ అవుతుంది. చూడు రాధా, లోతు తెలియకుండా నీటిలో దిగడం ఎంత ప్రమాదకరమో, ఎదుటి మనిషి క్యారెక్టర్ తెలియకుండా ప్రేమలో దిగడం అంతకంటే ప్రమాదకరం. అవన్నీ నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు ఎట్లాంటి వాడివైనా సరే నా ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు. ఇవన్నీ స్టార్టింగ్లో బాగానే ఉంటాయి, కానీ ఇదే ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందనుకుంటున్నావు? నీకు రిజెక్షన్ అంటే భయం, నాకు ప్రేమ అంటేనే భయం. ఈ జనరేషన్లో ప్రేమ పేరుతో చేస్తున్న పాపాలు చూస్తుంటే ప్రేమ అంటేనే భయం వేస్తుంది. నా ప్రేమని అందరితో కంపేర్ చేస్తే చంపేస్తా. 90% నువ్వు చెప్పినట్టు ఉంటారేమో, కానీ 10% అయినా జెన్యున్గా ఉన్నారు కదరా. నన్ను ఆ 90%లో కలిపేస్తావు ఎందుకు? అయినా ఏంటోయ్ పెద్ద ఫోర్స్ కొడుతున్నావు? నా కోసం ఎంతమంది మా వీధిలో ట్రై చేశారో తెలుసా? ఆడపిల్లనయ్యుండి సిగ్గు విడిచి ప్రపోజ్ చేస్తుంటే ఫిలాసఫీలు చెప్తున్నావు. మరి నాకు ప్రేమని చెప్పడం రాదు, చూపించడమే వచ్చు. నీకు పర్లేదా? అర్థం కాలేదా? నీ ప్రేమేంటో నువ్వు చెప్పావు, నా ప్రేమేంటో ఇక్కడి నుంచి నీకు చూపిస్తా. నేను వెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నావు? పైకి వస్తున్నావేంటి? ఎవరైనా చూస్తారేమో. చెక్కలు గింత పడుతోంది. సింగిల్గా ఉన్నప్పుడు పార్కుల్లో పొదల్లో యుద్ధాలు చేసే కపుల్స్ని చూసి సెటైర్లు వేసుకునేవాడిని, కానీ నిజానికి ఇప్పుడు అర్థమవుతుంది ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకొని పద్ధతిగా ఉండడం అసలు కుదరదని. చూడు, అవన్నీ ఇప్పుడు కుదరవు. అవన్నీ అంటే నేనేం అడగాలనుకుంటున్నానో చెప్పకుండానే నీకు అర్థమైపోయాయా? ప్రేమలో ఉన్నప్పుడు అంతే, మనసులో ఉన్నది మాటల్లో చెప్పలేకపోయినా కళ్ళల్లో చూసి చెప్పేయచ్చు. మరన్నీ అర్థమైనప్పుడు మాటలతో టైం వేస్ట్ చేయడం ఎందుకు? దీనికి ఇంకా టైం ఉంది. ఏయ్, సార్ చెప్పండి. అదేనమ్మా పిలుస్తా అని చెప్పాం కదా, నాకు కథ బాగా నచ్చింది. రేపు ఒకసారి వచ్చావంటే కలిసి మాట్లాడుకుందాం. సార్ ఏంటమ్మా, రేపు ఒకసారి వచ్చావంటే మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం అంటున్నా. షూర్ సార్, ఖచ్చితంగా. ఎస్. ఏంటి ఆఫ్లైన్లో ఉన్నావు? ఎన్ని మెసేజెస్ చేశాను తెలుసా? యునో ప్రొడ్యూసర్ కాల్ చేశారు. నేను చెప్పిన స్టోరీ ఆయనకు నచ్చిందంట, రేపే రమ్మన్నారు. ఓ కంగ్రాట్స్. హే, ఏమైంది? నేను ఇంత హ్యాపీనెస్ చెప్తుంటే అలా ఉన్నావు? రేపు మా డాడీ ఇక్కడికి వస్తున్నారు. రానివ్వు, వస్తే ఏమైంది? నాన్న వస్తోంది తనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళడానికి. ఇన్ని రోజులు నీతో ఉంటే అవి రోజుల్లా కాదు నిమిషాల్లా గడిచిపోయాయి.
ఏదో తెలియని బాధ. కానీ రేపు కాకపోయినా తరువాతైనా మనం ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సిందే. ఏంటమ్మా రేపు ఒకసారి వచ్చావంటే మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం అంటున్నా. కానీ రేపు కాకపోయినా తరువాతైనా మనం ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సిందే. నీ షార్ట్ ఫిల్మ్స్ మొత్తం చూసానమ్మా. పైగా నువ్వు కథ చెప్పే విధానం కూడా బాగుంది. అందుకే నీకు ఈ అవకాశం ఇస్తున్నా. ఇంతకీ మన సినిమా టైటిల్ ఏమనుకుంటున్నావు? ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? మనసేం బాగాలేదు. నాకు కూడా అలానే ఉంది. అలా అని దేని గురించి ఆలోచిస్తూ కూర్చుంటామా? అసలు ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి? నేనేదో నా మానవ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉన్నా. వచ్చావు, ప్రేమించావు, ఇప్పుడు బాధ పెట్టి వెళ్ళిపోతున్నావు. అభి, నేను బాధని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. నా ప్రేమని నీ దగ్గర వదిలేసి వెళ్తున్నా. నేను నీకు దూరం అయిపోవట్లేదురా, దూరంగా వెళ్తున్నా అంతే. గుర్తుపెట్టుకో, నేను వెళ్తోంది ఈ ప్లేస్ నుంచే, నీ లైఫ్ నుంచి కాదు. ఈ దూరం ఇంకా మనల్ని స్ట్రాంగ్ చేయాలి. నువ్వు అనుకున్నది సాధించాలి. నేను మళ్ళీ నీ కోసం వస్తాను. నీకు నా పైన నమ్మకం ఉంది కదా? బాబు, ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? ఇందుకే మన సినిమా టైటిల్ ఏంటి? నేను మళ్ళీ నీ కోసం వస్తాను. బృందావన విహారీ.